ఎవరికి అవకాశం లేకుండా పోయి బస్సు లేదు. బస్సు ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఏ తెనాలకు వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఇదివరకు ప్రతి అరగంటకు నాన్ స్టాప్ ఉంది. ఇప్పుడు ఆ నాన్ స్టాప్లు తీసేయడం వల్ల ఎట్లెక్కాలి, ఈ నుంచునే పోవాలి. అంతే కదా మరి. అవి పెద్ద తలనొప్పి అవుతున్నాయి. ఇలాంటి సమస్యల్ని అంటే నువ్వు ఒకళ్ళకి ప్రయోజనం చేకూరుస్తున్నప్పుడు ఇంకోళ్ళు సమస్య పడకూడదు, అంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల సంతోషపడే వాళ్ళు నీకు ఓటేసేటటువంటి వాళ్ళు అనుకుందాం, మరి బాధపడేవాడు రేపు ఓటు ఏనోడు అవుతాడు కదా. అంటే ముందు ఈ పథకం వచ్చే ముందు బస్సులు పెంచుతాం, కొన్ని ఈవీ బస్సుల్ని సెపరేట్ గా దీనికి వేస్తాం, ఇలా రకరకాల ప్రకటనలు చేశారు కానీ ఏది జరగలేదు. యాజ్ యూజువల్ గానే ఉంది, యాజ్ యూజువల్ గానే ఇబ్బందులు. ఓకే, ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే నన్ను మార్చాలి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అనను కానీ మాట చెప్తున్నంతగా ఆచరణలో చేయడానికి తగినటువంటి యంత్రాంగం లేదు, నిధులు లేవు. దానికి తోడు ఆ కమిట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉండట్లా. మెయిన్ ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఒక బస్సు 2 కోట్లు పెట్టుకోనాలి. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు, అవి తయారై రావడానికే టైం తీసుకుంటుంది, 2-3 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు అప్పటిదాకా ఆగితే కనుక ఇక్కడ పోద్దన్న ఉద్దేశంతో చేశారు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏర్పాటు చేస్తానన్నట్టు వాళ్ళు కూడా ఆలోచనలోనే మాటల్లో చెప్తున్నారు ప్రాక్టికల్ గా. ముందు ఈలో పెట్రోల్ డీజిల్ బస్సులు తీసుకోవాలి, వీళ్ళు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్పారు 2000